శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 31 ఆగస్టు నుంచి 6 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో గురువుగారు ఉన్నారు, కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో రవి బుధ కేతువులు, కన్యరాశిలో కుజుడు, వృశ్చిక రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, అలాగే వక్రించినటువంటి శనిగారు మీనరాశిలో. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా ఒక్క చంద్రుని యొక్క గమనము మాత్రమే వారాంతంలో మారి ఉన్నది. మిగతా గ్రహస్థితులన్నీ కూడా వార ప్రారంభంలో ఏ విధంగా ఉన్నాయో వారాంతంలో కూడా అదే విధంగా ఉన్నాయి, ఇంకా మార్పు చెందలేదు. గ్రహాల సమ్మేళనాల విషయానికి వస్తే రవి బుధ కేతువుల యొక్క స్థితి సింహ రాశిలో కలిసి ఉంటూ రాహు గారి యొక్క దృష్టిలో ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం మంచిదే అయినప్పటికీ కేతువు మీద రాహు దృష్టి కానీ, రవి గారి మీద రాహు దృష్టి కానీ, బుధుడి మీద రాహు దృష్టి కానీ అంతగా బాగలేదు. వినికిడి సమస్యలు ఉండడానికి, చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, రక్తానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడానికి, పితృవంశ దోషాలు ఈసరికే జాతకంలో జన్మజాతకంలో ఎవరికైతే పితృవంశ దోషాలు ఉంటాయో వారికి కొన్ని రకాల ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటికి తప్పనిసరిగా పరిహారం చేసుకోండి. రవి బుధ కేతు రాహు ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే శని గారి యొక్క దృష్టి కుజుని మీద, కుజుని దృష్టి శని గారి మీద పరస్పర దృష్టిలు ఉంటూ ఉన్నాయి. ఇది చాలా పదునైనటువంటి దృష్టి. రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, రక్తస్రావాలు, కోర్టు కేసులు, పెద్ద మనుషుల పంచాయతీలు, భూమి తగాదాలు, ఇతరత్ర స్థిర చరాస్తుల తగాదాలు, ఏదైనా కొనుగోలు అమ్మకాలు, వాహనాలు కానీ లేదా భూమి కానీ, ఇతరత్ర యంత్రాలు, యంత్ర పరికరాలు, మిషనరీకి సంబంధించినవి కానీ ఇలాంటి వాటి విషయాలలో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇబ్బంది లేకుండా ఎవరికి ఉంటుంది అంటే జన్మజాతకంలో శని దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి రాహు మీద లేకుండా ఉన్నట్లయితే, ఏ ఒక్క దృష్టి ఉన్నా కూడా శనిగారి దృష్టి కుజుడి మీద ఉందనుకోండి, శనిగారికి 3వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, 10వ దృష్టి ఉంటుంది. అలా ఏ దృష్టిలో కుజుడు ఉన్నా లేదా కుజుని దృష్టి 4, 7, 8లో ఉంటుంది. అలా ఏ దృష్టి శనిగారి మీద ఉన్నా ఇబ్బందులు తప్పవు. పరిహారాలు చేయించుకున్నప్పటికీ కూడా కాస్త ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా పారాయణ చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాహువు చంద్రునితో కలుస్తూ మనకి ఇంచుమించుగా గ్రహణం చంద్రుడికి సంబంధించి ఈ చంద్ర రాహువుల కలయికతో గ్రహణం ఏర్పడుతుంది. అది ఈ వారాంతం అయినటువంటి మరుసటి రోజే ఏర్పడుతోంది. ఇంకా చంద్రుడి యొక్క గమనము కుంభరాశిలో ఉంటూ ఉండగానే ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఈ గ్రహణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము, ఫలితాలు తెలియజెప్పుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితుల యొక్క ఫలితాలు, చంద్రుడి యొక్క గమనము రాశిలో బాగుంది. అలాగే శుక్రాచార్యుల వారు 9వ స్థానంలో బాగున్నారు, 10వ స్థానంలో రవి గారు బాగున్నారు, రవి బుధాదిత్య యోగం బాగుంది, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలతలు ఉంటూ ఉన్నప్పటికీ శనిగారి బలము లేదు, అలాగే గురువుగారి బలం లేదు, కేతు బలం లేదు, రాహు బలం కూడా లేదు. ఎప్పుడైతే 4 ప్రధాన గ్రహాల యొక్క బలాలు తగ్గి ఉన్నాయో అంత ఎక్కువగా యోగించవు మిగతా గ్రహాలు. పైగా చంద్రుడు రాశిలోనే ఉంటూ ఉన్నప్పటికీ నీచలో ఉన్నారు. ఇది కూడా ఒకసారి మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తుంది. సూర్యుని యొక్క గమనము 10వ స్థానంలో యోగిస్తూ ఉన్నప్పటికీ రాహు గారి దృష్టిలో ఉన్నారు, కేతువుతో కలిసి ఉన్నారు. దీనిని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వస్తుంది. కుజుని యొక్క సంచారము లాభస్థానంలో ఉంటూ ఉన్నప్పటికీ శనిగారి యొక్క దృష్టిలో ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ శుభకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటూ ఉన్నప్పటికీ అంత శుభకరం జరగడానికి లేకుండా దృష్టులు
ఇతర గ్రహాల యొక్క దృష్టులు ఎప్పుడైతే పడుతూ ఉన్నాయో ఇక్కడ వృశ్చిక రాశి వారికి చాలా చాలా ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వీరికి అనుభవంలోకి వచ్చి ఉంటుంది ఈ విషయం. ఏ పనైనా చేతికి వచ్చేటట్టుగా ఉంటుందండి, ఫలితాన్ని మనం అందుకోబోతున్నాము అనుకునేటట్టుగా ఉంది కానీ రావట్లేదు అంటారు. అటువంటి పరిస్థితులు, అటువంటి గ్రహాల యొక్క స్థితులు అటువంటి పరిస్థితుల్ని కలగజేస్తున్నాయి. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇంటి ఇలవేల్పుకి పూజ చెయ్యండి. మీరు ఏ రకంగా చేసినా ఇక్కడ కొంత గ్రహస్థితులలో వెసులుబాటు వస్తుంది, మీకు మానసిక శాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. గ్రహస్థితుల్ని ఎవరు మార్చలేరు, కాకపోతే మనకి కొంత అనుకూలం అవ్వాలి కాబట్టి, కొంచెమైనా మనకి మానసిక ప్రశాంతత కావాలి కాబట్టి మనము ఈ రకమైన గ్రహ శాంతులు చేసుకున్నట్టయితే కొంతైనా పరిహారం జరిగి మీకు మానసికమైనటువంటి శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని అంశాలలోనూ, కుటుంబ జీవితంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, మీరు ఏ రూపకంగా అయినా సరే ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఏ విషయంలో అయినా కొంత మంచి జరగడానికి అవకాశం ఉంటూనే ఆ మంచి అంతగా జరగకుండా ఆగడానికి కూడా అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీలైనంత వరకు పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మంచి మనశ్శాంతి పొందుతారు ముందర అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఉద్యోగ స్థానం అయినటువంటి దశమ స్థానంలో, ముఖ్యమైనటువంటి కేంద్ర స్థానంలో 3 గ్రహాలు ఉంటూ ఉన్నాయి అనేది అది ఒక విషయం కాగా, రాహు గారి దృష్టిలో ఉన్నారు, ఇది చెప్పదగ్గ సూచన. ఈ రవి రాహు దృష్టిలు అనేవి అంతగా మంచివి కాదు. ఎవరికైనా జన్మజాతకంలో కూడా ఈ గ్రహాల యొక్క దృష్టులు కానీ కలయిక కానీ ఉన్నట్లయితే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ గ్రహస్థితి, మీరు ఈసరికే పితృవంశ దోష నివారణలు చేసుకొని ఉన్నారు అంటే ఇప్పుడు స్తోత్రపారాయణాలు చేసుకోండి. రవి రాహులకి ఇప్పటి వరకు ఎవరు పితృవంశ దోషానికి గనక నివారణ చేసుకోలేదండి, మాకు ఈ సంగతి తెలీదు అనుకున్నారన్నా, లేదా ఏ కారణం వల్లన్నా ఆలస్యం అయ్యున్నా మీకు తెలిసి ఇప్పుడు పితృవంశ దోష నివారణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.